రాత్రి అయితే నిద్ర లేకుండా చేస్తుంది, పగలైతే తల దించుకునేలా చేస్తుంది. ఏంటది? పిండా. లేదు లేదు అంకల్, మీరు లాజికల్ క్వశ్చన్స్ అంటారు కానీ ఇది పెద్ద మ్యాజిక్ క్వశ్చన్ ఇది. రాత్రి నిద్ర లేకుండా చేస్తుంది, పగలైతే తల దించుకునేలా చేస్తుంది. ఏంటన్నది? నో ఐడియా. సూర్యుడు చంద్రుడు. ఎట్లా? సూర్యుడు అయితే పొద్దున్న లేస్తే వెళ్తురు వస్తుంది, చంద్రుడు అయితే రాత్రి చీకటి వస్తుంది కాబట్టి మనం కిందకి వస్తుంది, పైన చూడం కదా చంద్రుడు. సూర్యుడికి ఎండకి మనం కళ్ళు తెరవలేం కదా పైకి. ఏం లాజిక్ అన్నా ఇది కాదు. ఇంకా అట్లనే ఆలోచించండి. రాత్రి నిద్ర కళ్ళ రేపాల చెప్పలేరు. చంద్రుడు సూర్యుడు. ఎట్లా? రాత్రి అయితే చలి పెడుతుంది, నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పుడు మనం ఎట్లయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అది. పొద్దున్న సూర్యుడు వస్తాడు కాబట్టి కళ్ళు తెరిచి పైకి చూడలేము, కిందికి వేసుకునే చూస్తాము అంతే. ఇవన్నీ తెలియకుండా బాగానే మేనేజ్ చేస్తాడు గురుగారు. రాత్రి అయితే నిద్ర లేకుండా చేస్తుంది, పగలైతే తల దించుకునేలా చేస్తుంది. ఏంటది? బండి. ఏం బండి? ఏ బండి? 2 వీలర్. ఏంటి మమ్మీ ఎవడీడు? రాత్రిరంతా తిరిగిపిచ్చి పొద్దుగాలంతా వండ పెడుతుంది. నిన్న తల దించుకునేలాగా చేస్తుంది. అరే తల నుంచి నన్నెందుకు చేస్తుంది అన్న? రాత్రి క్వశ్చన్కి ఆన్సర్ అరే వరకు రైట్ బాయ్. అంతేగా రాత్రి పూట మందాయి అనుకుంటే హ్యాపీగా అనుకోవచ్చు. నేనేమన్నా నిద్ర లేకుండా చేస్తుంది అది. నిద్ర లేకుండానే ఫోన్ ఏముంటుంది, ఇంకేముంటుంది. పోనీ నీకు చిన్న చిన్న క్వశ్చన్లు అడగాల, లాజికల్ క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఇంకా కావాలంటాడు. మీరు ఇచ్చేవరా పైన? రాత్రి అయితే నిద్ర లేకుండా చేస్తుంది, పగలైతే తల ఉంచుకునేలాగా చేస్తుంది. ఏంటన్నది? ఏం చేస్తుంది? నిద్ర మంచిగా వస్తుంది అందరు. రాత్రి అయితేనేమో నిద్ర లేకుండా చేస్తుంది అది, పగలైతేనేమో తల ఉంచుకునేలాగా చేస్తుంది. ఏంటది? ఆలోచించే. ఏమున్నా అంత ఆలోచించడానికి. అంతేగా. ఏం లేదా? నేను అడిగిన క్వశ్చన్లో ఆన్సర్ ఉంటుంది. నాకైతే అర్థమవుతుంది. నీకేం అర్థం అవుతలేదు, అర్థం చేసుకో. అర్థమవుతుంది. ఏం చేద్దామంటావు మరి? ఏముంటుంది? ఫోనా. రాత్రి అయితే నిద్ర లేకుండా చేస్తుంది, పగలైతే తల వంచుకునేలా చేస్తుంది. అన్న ఏందన్నది? ఒకటి ఉన్నది అది. ఫోన్. రాత్రి అయితే నిద్ర లేకుండా చేస్తుంది, పగలైతే తల దించుకునేలా చేస్తుంది. సూర్యుడా? ఎట్లా? రాత్రి నిద్ర లేకుండా చేస్తాడా సూర్యుడు? మంచిగా వెళ్ళిపోయి నిద్రపోయేమోనే కదా. కొంచెం ఇంటి వండన. ప్రాణం లేని వస్తువు, అందరి ప్రాణాలని అట్లా తయారు చేస్తుంది. టీవీ, ఫోన్.